ప్రజలు చాలా కోపంగా ఉన్నారు, అది కూడా చెప్తున్నా మీకు. ప్రజలు కోపంగా ఉన్నారు. చూడవడన్న ప్రచారానికి వస్తే తన్నట్టే ఉన్నారు. నిజంగా చెప్తున్నాను, సెక్యూరిటీ లేకుండా దొరికినా కూడా తప్ప గట్టున్నది కదా. నేను ఉత్తగా చెప్తున్నాను, నేను చూస్తున్నా, నిజంగా చెప్తున్నా. ఆ వీడియోలలో తిట్లు ఏందా నాకు అర్థం కాదు. ఇన్ని తిట్లు ఉంటాయని కూడా తెలియదు నాకు. ఇంకోడు అయితే ఆయన బకెట్ లో నీళ్లు పోసుకొని అలా దుంకి చచ్చిపోతుండు కాబట్టి బతుకుతుండు, కానీ ఇంకోడు కూడా ఎప్పుడో చచ్చిపోతుంది తిట్లు. అరే ఏం తిట్లు అవి, ఏంది అది? తెలుగు భాషలో ఇన్ని తిట్లుంటాయని కూడా ఎక్కలేదు నాకు. గన్ని రకాలుగా తిడతా. అది ఎవరు తిట్టేది మళ్ళా? 80 ఏళ్ళోళ్ళు, 90 ఏళ్ళోళ్ళు. నిన్న ఒక మహిళ కేసీఆర్ మళ్ళీ వస్తాడు అనుకుంటున్నా. రావద్దాడు, రావద్దు ఓటు కూడా ఎంషిపి పారేస్తాం. మీలాంటి వాళ్ళు అనుకుంటారు కేసీఆర్ కష్టం చేసి ఇస్తున్నాడు అనుకుంటారు. చాలా చేస్తున్నాయి. కేసీఆర్ మళ్ళీ రావాలనుకుంటున్నారు. అవసరం లేదు. ఇప్పుడు మేము అంత టీఆర్ఎస్ వాళ్ళమే, మేము అంత కేసీఆర్ కేసీఆర్ ఆయన నింపుకున్నాడు. ఒక్కొక్కరికి 300 కోట్ల 400 కోట్ల పెట్టి బిల్డింగ్ లో ఏం పింఛన్ ఇస్తుండు దేవుడు. పెద్ద దేవుడు ఇంట్లోకి ఇస్తాడా? ఇప్పుడు గవర్నమెంట్ అక్కడికి వెళ్ళి మంజూరు అయితే ఇస్తాడు ఆయన, అంతే. ఆయన ఇంట్లోకి ఇస్తాడా? మూడోసారి ఇచ్చే ప్రసక్తే లేదు. ఇట్లా కొట్టి పారేస్తాడు. మీ కుటుంబమే కుటుంబం, మీకు దండం మీకు.